వద్దులేండి, మీకెందుకు అనవసరమైన శ్రమ. పర్వాలేదులేండి. లేదు సీతాలు, నేనెలాగోలా. ఇందులో నాకు ఎలాంటి శ్రమ లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మినిస్ట్రీ బిల్డింగ్, దానికి పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఊరికే షోకి మాత్రమే ఉన్నాయి. వాటిల్లోంచి నువ్వు లోపలికి వెళ్ళి ఏ మినిస్టర్ని, ఏ విఐపిని ఎవ్వరిని కలవలేవు. మన మినిస్టర్ని మీట్ అయి మన పని పూర్తి చేసుకోవాలంటే అందుకు వేరే దారి ఉంది. పదండి వెళ్దాం. సారీ సీతాలు, ఢిల్లీ పొల్యూషన్ ఇష్యూ వల్ల ఇంటర్నేషనల్ టూరిస్ట్ డేకి లాస్ట్ మినిట్లో మినిస్టర్ వచ్చే ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. గొంతులో ఎంత నిజాయితీ ఉన్నప్పటికీ గుంపులో కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయి ఉంటే నా కంటికి ఎలా కనిపించేవారు? మీరు చెప్పిందే, మనం నిజాయితీగా చేసే పనిని ఈ లోకంలో ఎవరో ఒకరు గమనిస్తారు, మనకి తోడుగా ఉంటారు. మీ గొంతుకి సరైన సమాధానం దొరుకుతుంది, నన్ను నమ్మండి. सर पास मत अरे जाओ, सुनो, वो लड़की कूद यहाँ जाएगी। तुम्हें आने की पास परमिशन मत नहीं आओ, है। वो झूठ नहीं बोल रही है, हाँ? मैं सच बोल रही हूँ। वो लड़की कूद जाएगी। ऑलरेडी न्यूज़ लाइव टेलीकास्ट में चालू है, जाके एनटीवी प्राइम देखो, मिनिस्टर आने का समय हो रहा है। जाके लाइव देखो। పెనలే ఎదలో ఎగసిన వేళ ఇక రగులునులే మదిలో ఆరని జ్వాల పిడుగై అడుగై బెదలే తుడి Don't come close. I know, Sophie. Don't panic. చూడండి మిస్టర్ సీతాలు, మీ కోరిక ఏదైనా సరే దాన్ని నెరవేరుస్తానని ప్రధానమంత్రి గారు మాటిచ్చారు. ప్లీజ్ కొంచెం కిందకి దిగొస్తారా? నా కోరిక ఏంటన్నది మీకు తెలుసా? నేను చెప్పాను కదా, ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాట కాపాడుకుంటారు. ఓ అలాగా? ఇప్పుడే ఈ డ్యామ్ని పగలగొట్టాలి. అధికారాన్ని ఎదిరించు, అన్యాయాన్ని తుంచు, నీ వేగాన్ని పెంచు, నీ చేవ డ్యామ్ చూపించు. పగలగొట్టడమే మీ డిమాండ్ అయితే మీరెందుకు అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి? మీ కోరిక అది కాదని నాకు బాగా తెలుసు. మీ నిజమైన కోరిక ఏంటో చెప్పండి. మదిలో నా మొగుడు నాకు కావాలి. बेटी मेरी बात जरा सुनिएगा। आपको जो भी चाहिए हो, आपकी मांगे जो भी हो, उसे पूरे किए बिना यहाँ से एक बूंद पानी भी नहीं निकलेगा और मैं भी यहाँ से नहीं जाऊंगा। मुझ पर भरोसा रखो प्लीज। మీ కోరికేంటో సార్కి ఇప్పుడే తెలిసింది. దాన్ని నెరవేర్చకుండా ఇక్కడి నుంచి ఒక్క బొట్టు నీరు కూడా బయటికి వెళ్ళదు. ఆయన కూడా ఇక్కడి నుంచి కదలనంటున్నారు. सर, दिस इज नॉट एडवाइजेबल. आप ऐसे ओपन एयर में इतनी देर नहीं रह सकते। अजय, सिचुएशन समझने की कोशिश करो। इस औरत की मांग सारे देश की नजर में है, इसे जवाब दिए बिना हम यहाँ से नहीं जा सकते। ओके? ओके सर। ఉప్పెనలే ఆ ఉప్పెనలే ఒంటరి ఈ పోరులో
ఏ దారి కనరాదులే లక్ష్యము సాధించగా ఈ అబల అల్లాడెనే పార్లమెంటు వింటుందా ఈ పేదరాలి వేళ Sir, namaste, sir. Sir, we haven't got any reply. I do not want any kind Sir, of we haven't got a reply from the palace. Just get an answer. ఝాన్సీ రాణి వీరం నీలో ఏరై the oil company people, పొంగదా. right? Thank you, sir, my officials. గుండె ధైర్యమే నీకు ఆయుధం ఉప్పెనలే మామూలు అమ్మాయి ప్రైమ్ మినిస్టర్ని లాక్ ఎదలో చేసింది. ఎగసిన ఇంత protocols, ఇంత protection. వెలుగులే, మదిలో ఆరని జ్వాల పిడుగై నాకు నీ ఎక్స్ప్లెనేషన్ వద్దు. ఆ చచ్చినోడి పెళ్ళో నీళ్లు ఓపెన్ చేయనివ్వకుండా గొడవ చేస్తుంది. ఐ డోంట్ నో వాట్ యు డు. ఐ డోంట్ కేర్. ఐ నీడ్ రణసింగమ్స్ బాడీ రైట్ నౌ. అధికారాన్ని దించు, అన్యాయాన్ని దించు, నీ వేగాన్ని పెంచు, నీ చేవ చూపించు 2 hours. ఉప్పెనలే Okay, 2 hours. ఎదలో I need his body. ఎగసిన Sir, I know that lady very well, sir. ఇకరగులు Shall I try one more time to convince her, if you don't mind, sir? ठीक है సీతాలు, మీరు చేసేదే తప్పు అనడం లేదు. మీ కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఆ ప్రక్రియ జరుగుతోంది. బిడ్డని చేతిలో పెట్టుకుని మీరు అక్కడ నుంచోవడం చాలా రిస్క్. ఈ దేశంలో జీవించడం కంటే ఇక్కడ నుంచోవడం పెద్ద రిస్క్ ఏం కాదు సార్. నా ప్రాణాల్ని పనంగా పెట్టింది మా బావని ఎలాగైనా రప్పించుకోవడం కోసమే. అలా కూడా జరగలేదంటే ఇక మా ఇద్దరికి చావే శరణ్యం. హలో. రణసింగం బాడీ అని కన్ఫర్మ్ చేశారా? 4:30 ఫ్లైటే కదా? ఐల్ ఇన్ఫార్మ్ ది పిఎంస్ ఆఫీస్. ప్రజాస్వామ్య దేశంలోన అందరూ ఒక్కటే, పేదవారు గొప్పవారు భేదముండదే, చంటి పాపలే పాలకేచునే ఉప్పెనలే ఎదలో ఎగసిన వేళ ఇక రగులునులే. बेटी तुम्हारी समस्या को तो हल हो गई. अब इस देश के लाखों किसानों के समस्याओं की जिम्मेवारी मेरे ऊपर है. మీ సమస్య తీరిపోయింది. ఇప్పుడు రైతుల నీటి సమస్యని తీరుదామని మిమ్మల్ని అడుగుతున్నారు. मैं चाहता हूँ कि इस देश के बेटी होने के नाते इस बाढ़ का उद्घाटन आप करो. మీ చేతులతో ఈ డ్యామ్ని ఆవిష్కరించమంటున్నారు. నా చేతులతో मैं तो इस देश का प्रथम सेवक हूँ. आप तो इस देश के बेटी हो. उद्घाटन करो. వీరేమంటున్నారంటే, నేను ఈ దేశానికి ప్రథమ సేవకుణ్ణి, నువ్వు ఈ దేశ బిడ్డవి కాబట్టి నీ చేతులతో ఆవిష్కరించమంటున్నారు. हाँ बेटा. సార్, ఎస్ సార్, 4:30కి క్రిమేషన్ ప్లాన్ చేస్తాం సార్. ఎస్పీ ఉన్నారు, మినిస్టర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రొటెక్షన్ అంతా పక్కాగా ఉంది సార్. ఎస్ సార్. సార్, అఫీషియల్ ఫార్మాలిటీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర సంతకాలు తీసుకోవాలి. అంతా అయ్యాక సెటిల్ అవనివ్వండి, తర్వాత తీసుకోవచ్చు సార్, క్రిమిషన్ అయిపోయాక ఏదైనా గొడవ చేస్తే అప్పుడు ఏం చేయగలం సార్? ఏమండి, సిచ్యువేషన్ మీరే చూస్తున్నారుగా, కొంచెం వెయిట్ చేయండి. అయ్యా చెప్పేది వినండి. ఓపెన్ చేయకండి. లోపలంతా కెమికల్స్ ఉంటాయి. ఇంతమంది జనం ఉండగా మంచిది కాదు. దయచేసి నేను చెప్పేది వినండి. హలో, ఆమె కొంచెం తెలవండి. ఎవరిని సార్? సంతకం తీసుకోవాలి. మళ్ళీ సార్ తెలుస్తున్నారు. ప్లీజ్. టైగర్ దగ్గరికి వచ్చి సంతకం మాత్రం పెట్టండి. ఓ సంతకం మాత్రం పెట్టండి. మీ అబ్బాయి బాడీ అందుకున్నానండి. గొడుగులోకి రండి, పేపర్లు తడిసిపోతాయి. ఇక్కడ పెట్టండి. పెట్టండి. నేను నీకు పెట్టే గది పట్టింది. ఒక సోదరుడిగా నేను ఎంతో సాయం చేయడానికి ప్రయత్నించాను. ఒక కలెక్టర్గా నేను ఇంతే చేయగలిగాను. ఏదైనా సాయం కావాలంటే సంకోచించకండి. లెక్క సరిపెట్టుకోవడం కోసం ఎవరు